అయ్యా నా తండ్రి నాయన ఏది నిజమో ఏది అబద్ధమో ఆ కుమారుడు తెలుసుకోవడానికి నీ కృప ఇవ్వండి తండ్రి. యేసయ్యానికి వందనములు నా తండ్రి. నాయనానికి స్తోత్రములు. మరణము బంధించి ఉంచుట అసాధ్యము కనుక నా తండ్రి మరణించి తిరిగి లేచారు. ఏ అవతారము కూడా ప్రభా ఈ భూమి మీద నా తండ్రి మరణించి తిరిగి లేవలేదు నా తండ్రి. అయ్యా నా తండ్రి క్రీస్తు అని నీవే నువ్వు చెప్పావు నా తండ్రి 2025 సంవత్సరాల క్రితమే అయ్యా నువ్వు భూమి మీద పుడతావని, అయ్యా ప్రజలందరి కొరకు ప్రజల పాపములందరి కొరకు మరణిస్తావని, మూడో దినం తిరిగి లేస్తావని, అయ్యా మరలా తిరిగి వస్తానని నువ్వు సెలవిచ్చావు నా తండ్రి. అయ్యా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నా తండ్రి. తూచా తప్పకుండా అయ్యా నా తండ్రి భూమి ఆకాశం గతించిపోతుంది కానీ నీ మాటలు సున్నైనా పొల్లైనా గతించవు తండ్రి. తూచా తప్పకుండా సమస్తము నువ్వు నెరవేర్చావు తండ్రి. అయ్యా అజ్ఞానులు తెలుసుకోలేక తండ్రి అయ్యా వారు మాట్లాడుతున్నారు. ఆ దినమును నా తండ్రి ఆ సిలువలో మా కొరకు నువ్వు ప్రాణం పెట్టకపోతే మా బ్రతుకులు ఎలాగున్నావు ప్రభా, మా జీవితాలు ఎలాగున్నావు నా తండ్రి. డాడీ నీకు స్తోత్రములు నాయన. మాకు బదులుగా నువ్వు ప్రాణం పెట్టవయ్యా, మాకు బదులుగా నువ్వు శిక్షణ అనుభవించవయ్యా. మమ్మల్ని ధనవంతులు చేయడానికి దీన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావు తండ్రి. మమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి దీన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చావయ్యా. మాకు ప్రభా దీర్ఘాశు ఇవ్వడానికి ప్రభా అర్ధాయువులో మరణించావు తండ్రి.